మౌలాలి భారతరాజు గారి కుటుంబాన్ని మౌలాలి భారతరాజు గారి కుటుంబాన్ని కావాలి 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 వరకట్ల వేదికలకు గురి చేస్తున్న భారతరాజు కుటుంబాన్ని పెళ్లి November 7th అయిందండి. ఒక 1 వీక్ మంచిగా ఉండు అబ్బాయి నాతోని. ఆ తర్వాత నుంచి నేను బిజినెస్ చేసుకోవాలి, నాకు డబ్బులు కావాలి అని హరాస్ చేసిండు. మీ ఇంట్లో నుంచి 50 lakhs తీసుకొని రా అని హరాస్ చేసి నేను ఆల్రెడీ 2 crores కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. 1 వీక్ తర్వాత మా అత్తమ్మకి చెప్తే ఇలా చేస్తాం, అది తీసుకొని రావచ్చు కదా అని వాళ్ళు నన్ను బెదిరించినారు. 2 months వరకు ఇట్లనే అతను బయట తిరగడం, ఇంటికి రాకపోవడం, హాస్టల్లో ఉండడం, నైట్లో ఇంటికి రాకపోవడం. నేను మా అత్తమ్మకి చెప్తే ఏం కాదమ్మా వస్తారు అని అలాగనే ఏప్రిల్ వరకు అట్లనే ప్రొలాంగ్ చేసినారు. మా మామ మా బావ కూడా అంతనే. మా బావకి చెప్తే మా బావ ఏమన్నారంటే సర్దుకుంటారు, ఏం కాదని నన్నే అడ్జస్ట్ చేసింది. కానీ నన్ను ఇంటికి పోనీయకపోయేది. మళ్ళీ ఇంటికాడ మా పేరెంట్స్కి చెప్తానగా నన్ను బెదిరించినారు, మీ పేరెంట్స్కి చెప్పొద్దు అని. ఇంత ముందుకు నాలాగా ఇంకొక అమ్మాయి సఫర్ అయింది వీళ్ళ చేతిలో. ఆమెకు పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిందంట. ఆమె దగ్గర నుంచి 1.5 crores డౌరీ తీసుకున్నారు. ఆమె నా పెళ్లి ఎల్లుండి అనగా కేసు పెట్టి, నా కేసు గురించి నాకు చెప్పలేరు. వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది, ఇవేవి నాకు చెప్పకుండా మోసం చేసి నా పెళ్లి చేసుకున్నారు. సరే పెళ్లి చేసుకున్నాక నాకు ఇవన్నీ చెప్పినారు, నేను అడ్జస్ట్ అవుతా అని చెప్పినాక కూడా తను వినకుండా నాకు ఇంత అయితేనే నేను ఇంటికి వస్తా లేదా రాను అన్నారు. నేను మా పేరెంట్స్కి చెప్పినా, మా పేరెంట్స్ అంతా తీసుకొని వచ్చి గోల్డ్ తీసుకొచ్చి మా మామయ్య వాళ్ళ చేతిలో కూడా పెట్టినా కానీ మా మామ మా అత్త అరే బిహేవియర్ చేసినారు. ఏమనంటే తన రూమ్లో వండబెట్టి నువ్వు బావ రూమ్లోకి వెళ్ళి వండుకపో అన్నారు. సో మా పేరెంట్స్ మా పెద్దనాన్న వాళ్ళనే కొట్టి పంపించేసినారు. వాళ్ళ బాబాయిలు కూడా అట్లనే చేసినారు. బట్టలు చింపుకొని మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళని తిట్టి పంపించేసినారంట. ఎంత అమ్మాయి వాళ్ళమైనా కానీ ఇట్లా చేయడం నాకు నచ్చదు. నాకు కనీసం మా ఇంట్లోకి వెళ్ళి నా న్యాయం ఏంటో నేను కొట్లాడుతున్నా కానీ నన్ను ఇంట్లోకి రానిస్తలేరు. ఇన్ని రోజుల నుంచి హాస్టల్లో ఉన్న నా హస్బెండ్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడుతున్నారు. అప్పుడు హాస్టల్లో ఎందుకుండు అని అడిగితే వీళ్ళు ఏం సమాధానం చెప్పలేరు. మరి ఇప్పుడు ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు అంటే నా కొడుకు చచ్చిపోతా అంటుండు అని. నాతో ఉంటే చచ్చిపోతా అన్నప్పుడు మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? నా లైఫ్ అంతా ఖరాబ్ చేసినారు. ఇప్పుడు నా లైఫ్ ఖరాబ్ చేసినారు అంటే నువ్వు నీ అంతగా నువ్వు డివోర్స్ ఇచ్చేవారికి మేము ఇట్లనే సఫర్ చేస్తాము అని మా మామ మా బావ వాళ్ళు ఇదంతా ఇండికేషన్స్ నా పైన ఎందుకు పెడుతున్నారు. ప్రతి ఊర్లోకి వెళ్ళి అమ్మాయి తప్పు నేను ఏం తప్పు చేసినా నాకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యూచర్ ఏందో నేను చూసుకోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇంట్లోకి రానిస్తలేరు. మా ఇంట్లో ఉన్నా సరే వీళ్ళు నాకు పైన అంతా బ్యాడ్గా పెడుతున్నారు. నా పైన మనంతా ఇది ఇప్పించినాం అది ఇప్పించినాం. వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి నాకు వాళ్ళు ఏం చేసింది లేదు కానీ అన్నీ చెప్తున్నారు.